ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో లక్కీగా అవని కూడా మంచి టైమింగ్ లో వస్తుంది. అవన్నీ మనల్ని ఇక్కడ చూడకూడదు. లాన్ లోకి వెళ్దాం. అక్కడి నుంచి డిటిఎస్ ఎఫెక్ట్ లో సౌండ్ విందాం. పద పద. అమ్మా ఇలా రా అమ్మా. అమ్మా ఎవరు పిలిచారు? అవని, ఏం వెతుకుతున్నావు? నేను పాల కోసమని వంటగదిలోకి వెళ్ళాను బావా. ఇంతలో అమ్మా ఇలా రామ్మా అన్న పిలుపులు ఇక్కడి నుంచి వినిపించాయి. అందుకే వచ్చాను. అలాంటి పిలుపులు నాకేం వినిపించలేదే. నాకు వినిపించాయి బావా. ఆశ్చర్యంగా ఉంది. బంగారం, ఈ పాటికి నాటు బాంబు పేలినట్టు టామ్ అని శబ్దం వినపడాలి. అవనే కాకుండా వంటగది కూడా ఎగిరి పడాలి కదా బేబీ. వెళ్ళి చూద్దాం. పద పద. కడుపుతో ఉన్నావు కదా, బిడ్డ గురించి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీకలా వినిపించుంటుంది. లేదు బావా, నేనేం అలా ఊహించుకోలేదు. నిజంగానే వినిపించింది. అమ్మవారి గది నుంచి పిలిపొచ్చిందంటే అమ్మవారి నీకేదో మేలు చేయాలని సంకల్పించినట్టుంది. అవని ఇందాకే వచ్చింది కదా, లోపలికి రాకుండా ఇంకేదైనా పని చూసుకుని వెళ్ళిపోయిందా ఏంటి? బేబీ, గ్యాస్ అయితే లీక్ అయిన స్మెల్ వస్తుంది. అసలు కరెంట్ ఉందా లేదా? ఒకసారి స్విచ్ చేసి చూడు. ఏం జరిగింది? ఏం జరిగింది? ఏంటా శబ్దం? ఏంటా అరుపులు? వీళ్ళెవరండి? అవని, మన కృష్ణ నిహారికలు. ఏమైంది మీకు? ఎందుకిలా అయిపోయారు?
కాఫీ పెట్టుకుందామని వెళ్ళాము. ఇంతలో గ్యాస్ పేలింది. ఇంకా నయం, పొల్లంతా మసి నిండింది, కాలిపోలేదు. అదృష్టవంతులు మీరు. అదృష్టవంతులు వాళ్ళు కాదు, నా అవని. అవునా? అదేంటి? అవును బావా, అవని నా కోసం కాఫీ తీసుకురావడానికి వచ్చింది. ఇంతలో అమ్మవారి రూమ్ నుంచి అమ్మ అని పిలుపు వినిపించిందంట. అందుకే అవని కిచెన్ నుంచి వచ్చేసింది. లేదంటే ఇప్పుడు వీళ్ళకి జరిగినట్టు అవనికి జరుగుండేది. అమ్మవారు నాకేదో మేలు చేయడానికి సంకేతంలా పిలుపునిచ్చిందని కిందాకే అన్నావు కదా బావా. ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పించడానికి అయ్యుంటుంది. జరగరాందేదైనా జరిగుంటే నీకు అబార్షన్ అయిపోయిండేది. ఈ సమయంలో మీరు కాఫీ తాగరు కదా. ఒకవేళ తాగాలనుకున్నా అవనినో వసంతనో అడుగుతారు కదా. అలాంటిది మీరిద్దరూ ఒకేసారి డింగుడింగుమంటూ వంటగదిలోకి ఎందుకెళ్లారు? మీరెళ్ళిన సమయంలోనే ఎందుకు పేలింది? నాకు రకరకాల అనుమానాలున్నాయి యువర్ ఆనర్. బావా, ఇలాంటి సమయాల్లో పిచ్చి పిచ్చి క్వశ్చన్ లేక బావా. ఏదో జరిగింది. అసలే ఒళ్ళంతా సురసుర మండుతుంది. ఇంకా మీరు ఆపండి రాజుగారు. మీ మనసులో ఎలాంటి ఉద్దేశాలున్నాయో తెలియదు, కానీ మీరైతే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మీ టైం బాగుంది. నీ ఓదార్పు మాటలు మాకు అవసరం లేదు. ఈ రోజు మా టైం బాలేదు, అందుకే ఇలా జరిగింది. రా. మెల్లగా రాయిని హారిక, అసలే ఒళ్ళు కాలింది. సారీ. నేను రాస్తా ఉండు. అయినా అవనికి అమ్మవారి కాపుదల బాగా ఉంది, అందుకే తప్పించుకుంది. అవని కడుపు పోగొట్టాలని నువ్వు వేస్తున్న ప్లాన్లు ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. గతంలో వేసిన ప్లాన్ వల్ల నీకు అబార్షన్ అయింది. ఇప్పుడు వేసిన ప్లాన్ వల్ల మన ప్రాణాల మీదకి వచ్చింది. ఇలాంటి విషయాలు ఇంత ఓపెన్ గా మాట్లాడకూడదు బేబీ. అయితే డోర్ క్లోజ్ చేసిస్తానుండు. ఏమైంది క్రిష్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.